శివాయ. హర హర మహాదేవ. శ్రీ శివాయ గురవే నమః. పూర్ణ అవతారమైన శ్రీ 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 బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్ వందనములతో నాకు తోచిన మాట ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. నేను అనే అహంకారంతో గురువులను సేవిస్తే కష్టాలు పాలయ్యి శాంతికి దూరం అవుతాం. అలా మరికొందరు ఏం చేస్తారంటే అహంకారంతో గురు సన్నిధిలో భక్తులపై పెత్తనం చలాయిస్తూ నాకు ఒక ప్రత్యేకత కావాలి అనే అహంభావంతో వాళ్ళు అలా సాధకుల మీద వెనక నుంచి ఏవేవో మాట్లాడుకుంటూ కించపరుచుకుంటూ ఉంటారు. కోరి అలా ఎదటి వారి మనసు బాధ పెట్టినందువలన వారి ఆత్మ బాధపడినచో అది మనకే కదా, మనలో కూడా అదే ఆత్మ ఉన్నది కదా. మనం ఎదటి వాళ్ళ ఆత్మను బాధ పెడితే మన ఆత్మ బాధపడినట్టే. అది మనకి ఎప్పుడో అప్పుడు కష్టాలని కోరి తీసుకొస్తుంది. అది ఇప్పుడు మనకి తెలియదు. అనుభవంతో కొన్ని రోజులకి తెలిసినప్పుడు మనం ఎంత బాధపడతాము. పోయిన రోజు తిరిగి వస్తుందా? రాదు కదా. అందుకని మనం మంచి మనసుతో మంచి మనసుతో నిర్మలమైన మనసుతో భక్తితో మన బాలయోగేశ్వర మహానుభావుల గారిని సేవించుకుంటూ ఉందాము అని నేను నిర్మలమైన మనసుతో భక్తులందరూ అలా ఉండాలని కోరుకుంటూ నాకు తోచిన మాట నేను చెప్తున్నాను.